ఇక లక్కీగా ఏంటంటే అన్ని స్ట్రగుల్స్ పడ్డపోయి ఇగో ఒక పూట తినేది. ఇంకా లిటరల్గా చెప్పాలంటే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తే నాకు అంత మొత్తం అయినాక నేను ఏమన్నా అంటే సార్ మీరంతా మీరే పెట్టుకోండి, నాకు చేసినందుకు ఎంతో కొంత నాకు రెంట్కి అప్పుడు 5,000 ఉండే రెంట్ మలక్పేటలో బయటి రెసిడెన్సీలో. అంటే లిటరల్గా నెల రోజులు పని చేయించుకొని 2,000 చేతిలో పెట్టిండు అబ్బా. నెల రోజులు 2,000 చేతిలో పెట్టిండు. అంటే సింగర్లో నేనే తెచ్చిన, సింగర్లో డైరెక్ట్ బయట మార్కెట్లో శ్రవణ భార్గవి కానీ కృష్ణ కానీ గీతా మారని బయట 10,000 ఉంటే వాళ్ళు నాకు అరే కార్తిక్ స్ట్రగుల్ అవుతున్నాడు, కార్తిక్ బ్రెత్లెస్ సాంగ్ బాగా హిట్ అయింది అని చెప్పి ఓ 10,000 తీసుకుంటుండే. అప్పుడు వాళ్ళు 5,000 ఎక్కువ వాడిన్లు. నా ద్వారా ప్రొడక్షన్కి చాలా లాభం. 5,000 తీసుకున్నట్టు 3,000 ఎక్కువ వాడిన్లు. గంటకు ఒక 700-800 రికార్డింగ్ ఉన్న స్టూడియో గంటకు 500కే ఇచ్చిండు. నేను అన్నిట్లో మాటలతో సెట్ చేస్తే 2,000 ఇచ్చిండబ్బా లిటరల్గా. ఆ 2,000 ఇస్తే లిటరల్ ఇంకా గుర్తున్నది. నేను ఏమనుకున్నా అంటే ఫుల్ వాళ్ళకు మంచి డబ్బులు ఇస్తే ఏదైనా హోటల్లో కడుపునట్టు ఫుడ్ తినాలనుకున్నాను నేను ఫస్ట్. గౌరవ ఉండే అసలు పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి మా ఇంజనీరు నేను వెళ్ళి 2,000 మిగిలిన మరి ఏం చేద్దామన్నా అంటే ఓ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాం ఇద్దరం. తిన్నాము. తినక 1,000 రూపాయలు మిగిలినాయి. అది రెంట్కి కూడా కాదు కదా, ఏం చేస్తాం 1,000 రూపాయలు అది. ఇక అన్నాక లిటరల్గా ఆ పైసలు తీసుకొని ఇక ఇంట్లో చిన్న సరుకులు అవి ఇవి కొనుక్కున్నాక ఇక ఆలోచించడం మొదలు పెట్టండి. ఇక నాకు ఇక దుఃఖం వస్తుంది, ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు. ఇక అంటే ఏడుపు ఒకటే ఉన్నది, ఇట్లయితే ఎట్లా సర్వైవ్ అవుతాం మనం ఇండస్ట్రీలో అది ఇది అన్నాక అప్పుడు శ్రవణ్ అన్న ఉండడు కదా అప్పుడు అలియాస్ జానకి ప్రేమ ఇష్కాదలు మళ్ళీ రావా అన్నకు నేను కొంచెం వర్క్ చేస్తున్నాను అనమాట. అన్నకు కొంచెం సహాయ సహకారం అంటే కంపోజిషన్ పరంగా. అన్న స్టూడియోకి పోయాక మరొక పని చేయి, నీకు ఇట్లా సినిమాలు ఇట్లా చేస్తున్నావు కదా, నీకు డబ్బులు వస్తలేవు కదా, మిక్సింగ్ మాస్టరింగ్ కానీ ఏమైనా ప్రోగ్రామింగ్ వర్క్ ఉంటే నేను చేస్తా, వాళ్ళ డబ్బులు నాకు ఇస్తారు కదా, నేను నీకు ఇచ్చేస్తా. ఓకే, నీకు స్ట్రగుల్ అవుతున్నాయి నీకు ఇచ్చేస్తా, నువ్వు ఎట్లా నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అన్ని విషయాలలో, నీకు ఉంటలేగానే నాకు లిటరల్గా చెప్తున్నా శివభాయ్. ఆ రోజు రాత్రి 8:30 అయింది. ఈ 2,000 ఇచ్చిందని చెప్పిన కదా, వాళ్ళు మిక్సింగ్ మాస్టరింగ్ ఎంత వెళ్ళి 14,000 అయింది వాళ్ళకి అప్పుడు. 14,000 అన్న చేతిలో పెడితే వాళ్ళందరూ పోయినాక ఆయన నాకు 14,000 నా చేతిలో పెట్టిండు. 14,000 పెట్టిండు. ఒక వారం తర్వాత ఇదంతా అయిపోయినాక వారం తర్వాత అసలు కళ్ళకెళ్ళి నీళ్ళే వచ్చినాయి. ఇక అంటే అంటే నాకు సరే ఇప్పుడు జీతం అప్పుడు నాకు 3.2 ప్యాకేజ్ ఉండే ఇన్ఫోసిస్ 30,000 ఏమో అంటే 20 కట్టింగ్ పోయి 26,000 వచ్చేట్టే. కానీ స్టే అంతా వాళ్ళే ఉండే, చాలా కంఫర్టబుల్ ఉండే. అమ్మ అన్నీ కోల్పోయినాము. ఇంక ఈ రెంట్ అంటే మనం తినడానికి చక్కగా ఫుడ్ ఉంటలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, రెంట్ చక్కగా గడతలేము, ఓనర్ ఇయ్యాల రేపు అనేటట్టున్నాడు. అసలు ఇంత అవసరం అనిపించేది. అంటే అంత స్ట్రగుల్ అయ్యేది. ఇక అన్న 14,000 నా చేతిలో పడ్డాక ఫస్ట్ కొంచెం హోప్ వచ్చింది నాకు. ఓకే పర్లేదులే, దేవుడు ఏదో ఒక రూపంగా హెల్ప్ చేస్తారని చెప్పి ఇక శ్రవణకి అప్పుడు ఆయన నా ఫస్ట్గా ఆయనే అనమాట. ఇక అది అయినాక అప్పుడు ఇక 14,000 పెట్టుకొని కొంచెం అంత కొంచెం సెటప్ చేసుకున్నాక